అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. వారానికి సరిపోయే ఇడ్లీ మరియు దోస పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నానండి. ఎందుకంటే స్కూల్స్ స్టార్ట్ అయినాయి కదండి. ఇడ్లీ పిండి, దోస పిండి ఫ్రిడ్జ్లో రెడీగా ఉంటే పిల్లలకి లేట్ అనకుండా ఆ టైంకి టక్ టక్ మని వేసేసుకోవచ్చు కదండి. త్వరగా కూడా పూర్తయిపోతుంది. దానికోసం మినపగుళ్ళు, కొద్దిగా మెంతులు, అలాగే ఉప్పుడు రవ్వ, ఇడ్లీ రవ్వ అంటాం కదండి, అది ఆ రవ్వ కూడా ఒక దాంట్లోకి తీసుకోవాలి. నేను ఈ గ్లాస్తో తీసుకున్నాను కొలత. దోశలకు కూడా అంతేనండి. ఒక గ్లాస్కి నేను 3 గ్లాసులు రేషన్ రైస్ పోస్తాను. దాంట్లోకి మెంతులు, కొద్దిగా శనగపప్పు వేసి నైటే నానపెట్టేసి ఉంచుతాను. ఇడ్లీ పిండి అయిపోయిన తర్వాత దాంట్లోకి ఇలాగా రవ్వ చక్కగా తీసేసుకొని వేసుకోవాలి. నేను ఇది దోశల పిండి అండి. మనకి ఇబ్బంది లేకుండా హాయిగా వారం అంతా ఈజీగా పిల్లలకి ప్రిపేర్ చేసి పెట్టచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.